నటుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరు వాడా పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు తారక్. అయితే రా ఎన్టీఆర్ పేరుతో చేసిన ప్రకటనను తారక్ అభిమాన సంఘాలు ఖండించాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాయి. ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది ఎన్టీఆర్ టీం. నటుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరు వాడా పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు తారక్. రా ఎన్టీఆర్ పేరుతో చేసిన ప్రకటనను తారక్ అభిమాన సంఘాలు ఖండించాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాయి. ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది ఎన్టీఆర్ టీం. నటుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. తిరుపతిలో నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా యజ్ఞం నిర్వహిస్తామని రా ఎన్టీఆర్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రానున్న కాలంలో 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఊరు వాడా పేరుతో నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న ప్రెస్ మీట్ నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి తాజ్ హోటల్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇది కేవలం పేదలు, వెనుకబడిన వర్గాల కోసమేనని తెలిపారు. అయితే విజయ్ తరహాలోనే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ప్లాన్ అంటూ మరో ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు తారక్. అయితే రా ఎన్టీఆర్ పేరుతో చేసిన ప్రకటనను తారక్ అభిమాన సంఘాలు ఖండించాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారని వెల్లడించాయి. ప్రస్తుతానికి పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది ఎన్టీఆర్ టీం. ఇక జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, ప్రియా, జూనియర్ ఎన్టీఆర్ ఈ జూలై 18 రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతున్నారని, ఊరువాడ అనేటువంటి కార్యక్రమంలో పాల్గొని తన తాలూకా పొలిటికల్ ఎంట్రీని చాటపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే ఈ ఈ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఎన్టీఆర్ కి అసలు సంబంధమే లేదని, ఎన్టీఆర్ ఏ రోజు అక్కడికి వస్తానని చెప్పలేదని, ఆయన చెప్పడం లేదని, అలాగే ఎన్టీఆర్
పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న అవన్నీ కూడా ఊహాగానాలే అని చెప్పి ఎన్టీఆర్ తాలూకా పిఆర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ ప్రోగ్రామ్ గురించి, ఈ ఊరువాడ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి రా ఎన్టీఆర్ అనేటువంటి ఒక పేజ్ నుంచి ఈ వార్త రావడం జరిగింది. అతను కూడా అభిమానులందరూ కి ఒక లెటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎప్పుడో రూపొందించామని దీన్ని రాజకీయాలతో ముడిపెట్టద్దని ఆ నిర్వాహకులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం అనేటువంటిది పూర్తిగా సేవా సంబంధితమైనటువంటి కార్యక్రమం మాత్రమే అని, ఇంతకు ముందు కూడా ఫుడ్ డొనేషన్ అలాగే కోవిడ్ సర్వీసెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము అందించామని, అలాగే రా ఎన్టీఆర్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి స్కూల్స్ ని కూడా కొన్ని బాగు చేయడం జరిగింది. అలాగే సండే ఆదివారం పూట కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ మీల్ అనేటువంటిది కూడా అనాథలకి అలాగే బెచ్చగాళ్ళకి ఎన్టీఆర్ మీల్ అనేటువంటిది కూడా తాము అందజేస్తున్నామని ఈ ప్రోగ్రామ్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రోగ్రామ్ కి ఎన్టీఆర్ కి మాత్రం ఎటువంటి సంబంధం లేదని, అలాగే ఆ ఊరువాడ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ రావటం లేదని చెప్పి కూడా నిర్వాహకులు మనకి చెప్పడం జరిగింది. ప్రియా.